నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరా పంపిణీని ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనంత యూరియా సమయానికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో యూరియా సరఫరా పంపిణీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా కొరత తలెత్తకుండా తగినన్ని నిల్వలు సిద్ధం చేశామని, ఏవైనా అవకతవకలు లేకుండా రైతులకు నేరుగా యూరియా చేరేలా కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో గత వైసీపీ ప్రభుత్వం కన్నా 48,478 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా మార్క్ఫెడ్ ద్వారా రైతులకు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. మనకి దాదాపుగా 28 లక్షల హెక్టార్లలో సాధారణంగా మనకి ఖరీఫ్ వస్తుందని చెప్పి అంచనాలు వేశాం. ఈ 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని చెప్పి మనకి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సంవత్సరం ఖరీఫ్కి మనకి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని చెప్పి కేంద్రం కేటాయించింది. ఇప్పటికే మనం 6.59 లక్షల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో ఉంచాం. మీరు అనుకోవచ్చు, మన కేంద్రం 6.22 లక్షల కేటాయిస్తే మీరు 6.59 లక్షలు ఎలాగ మీరు అందుబాటులో ఉంచారంటే బఫర్ స్టాక్స్, గత సంవత్సరం బఫర్ స్టాక్స్ మన దగ్గర ఉంటాయి. గత సంవత్సరం బఫర్ స్టాక్స్ అండ్ ఈ సంవత్సరం కలిపి ఇప్పటి వరకు మనం అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 5.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేశాం. ఇంకా మనకి 0.95 లక్షలు మెట్రిక్ టన్నులు మన దగ్గర స్టాక్ ఉంది. సప్లై చేశామంటే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియా 50% గవర్నమెంట్, 50% ప్రైవేట్. అది మ్యాండేట్. అది ఇది మన ఒక్క రాష్ట్రానికి కాదు, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి యూరియాలో 50% గవర్నమెంట్కి కేటాయిస్తుంది, 50% ప్రైవేట్కి కేటాయిస్తుంది. ఈరోజు ప్రైవేట్కి ఎక్కువ కేటాయించడం వల్ల చాలామంది రైతులు, కొంతమంది ఊర్లో రైతు సేవా కేంద్రాల దగ్గర తీసుకుంటున్నారు, కొంతమంది బయటికి వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియా 70% మార్కెట్ ద్వారా ఇవ్వండి, 30% ప్రైవేట్ డీలర్ ద్వారా ఇవ్వనని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మేము యూరియాను అందుబాటులో పెట్టి పిఏసిఎస్ల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా, ప్రైవేట్ డీలర్స్ ద్వారా మనం సప్లై చేస్తున్నాం. యూరియా లేదు మేము ఉన్నప్పుడు పెద్ద ఎక్కపొడి చేసాము, ఇప్పుడు తగ్గించారని చెప్తున్నారు. గత సంవత్సరం ఇదే నెలకి ఇదే రోజుకి 47,4 లక్షల, గత సంవత్సరం ఇదే రోజుకి 4,74,231 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేశాం. గత సంవత్సరం, ఈ సంవత్సరం 5,64,435 మెట్రిక్ టన్నులు యూరియా మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేశాం. అంటే గత సంవత్సరం కంటే ఈ రోజుకి 90,205 మెట్రిక్ టన్నులు యూరియా ఎక్కువ మనం సప్లై చేశాం. ఈ నెల 9వ తేదీన రణస్థలంలో 500 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రణస్థలం శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ఉంటుందని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో హెట్రో డ్రగ్స్, యాక్సిస్ బ్యాంక్, టీమ్ లీచ్, హాల్ హాండ్స్ గ్లోబల్, మ్యాన్ కైండ్, యోకోహామా,
లాట్ మొబైల్, టాటా ఎలక్ట్రానిక్స్, స్నైడర్ ఎలక్ట్రానిక్స్, గూగుల్ పే, యూత్ ఫర్ జాబ్స్ వంటి 12 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నాయని, విద్యార్హతలు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీలో ఉత్తీర్ణులై 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారై ఉండాలని, ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీ సిటీ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. హాజరయ్యేవారు naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని రెఫరెన్స్ నంబర్, రెజ్యూమ్, ఆధార్, విద్యార్థుల అసలు జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కలిసి ఉదయం 9 గంటలకు మేళా ప్రాంగణానికి హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరటి సాయి కుమార్ 8317525552 7095731303 నెంబర్లను సంప్రదించాలన్నారు. శ్రీకాకుళం నగరంలో డేనెట్ జంక్షన్ వద్ద గల న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు బుధవారం రాత్రి నిమజ్జనంతో ఘనంగా ముగిసింది. నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర సిక్కోలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు శోభాయాత్రను సంప్రదాయ పద్ధతిలో సన్నాయి మేళతాళాలు, తప్పెటగుళ్ళు, కోలాటాలు, సాంప్రదాయ దుస్తుల్లో పారాయణం, చిన్నారుల నాట్యాలు, కాగడాల ప్రదర్శన మధ్య విఘ్నేశ్వర ఊరేగింపు ఘనంగా సాగింది. విశాఖపట్నంకు చెందిన శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం అధిపతి శ్రీ రామానంద భారతీ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎస్ జోగినాయుడు, హారికా ప్రసాద్, సోర శ్రీనివాస్, డాక్టర్ మంత్రి వెంకటస్వామి, జై శ్రీరామ్, మణిశర్మ, జ్యోతిర్మయి, మీడియా అసోసియేషన్ ప్రతినిధులు డోల అప్పన్న, ప్రవీణ్, మాధవ్, రాజేష్, పున్నాడ రాజశేఖర్, జనసేన నాయకుడు జాడ సాయి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గోనపాలెం చెరువుగట్టు వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటామని యువత పేర్కొన్నారు. కార్యక్రమంలో మండప ఆర్గనైజర్స్ సాదిక్, ప్రసాద్, మురళి, గాలిబ్, శేఖర్, శంకర్, మణి, శ్యామలరావు, రాజశేఖర్, ఉపేంద్ర, దుర్గారావు, శ్రీను, లోకేష్, ఈశ్వర్, రాజ్ కుమార్, రవి, సురేష్, బుజ్జి, ప్రభాకర్, రాజమోహన్ పాల్, పాపారావు, కిరణ్, సింహాచలం భక్తులు, స్థానిక యువత పాల్గొన్నారు. రిమ్స్లోని శ్రీ సత్యసాయి నిత్య అన్నపూర్ణ పథకం ద్వారా నిర్వహిస్తున్న నిత్య అన్నపూర్ణ సేవా మందిరంలో ఈరోజు మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత నేత అందవరపు వరం జయంతి వేడుక నిర్వహించారు. జయంతి వేడుకలో వరం కోడళ్ళు స్నేహ, సింధులు పాల్గొని కేక్ కట్ చేసి రోగుల సహాయకులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. గతంలో వరం సత్యసాయి సేవా సంస్థలకు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఈ పథకం ప్రారంభానికి ప్రప్రథమంగా తమ మామ వరం 2 లక్షల రూపాయలు విరాళం అందజేశారని, అదే స్ఫూర్తితో తమ కుటుంబం సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు ఈ సేవా కార్యక్రమాలతో పాటు నిరుపేదలకు వస్త్రముల పంపిణీ, చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు పంపిణీ కూడా జరిపిస్తున్నట్టు తెలిపారు. వరం కుటుంబ సభ్యులను రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, సెక్రటరీ కిల్లాన ఫల్గుణరావు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికారి యాత్ర విజయం సాధించడంతో శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇందిరా విజ్ఞాన్ భవన్లో విజయోత్సవ సభ బుధవారం సాయంత్రం నిర్వహించారు. భారత ప్రజాస్వామ్యంలో ఓటు చోరీ జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన 1300 కిలోమీటర్ల ఓటర్ అధికారి యాత్ర విజయం సాధించిన నేపథ్యంలో శ్రీకాకుళంలో ఇందిరా విజ్ఞాన్ భవన్లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పూడి కిరణ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికారి యాత్ర ఒక సువర్ణ అధ్యాయమన్నారు. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కలిసి చేసిన ఓట్ చోరీ ఉదాంతాన్ని దేశ ప్రజలకు తెలియజేయడంలో, అలాగే న్యాయ వ్యవస్థ ముందు పెట్టడంలో ఓటర్ అధికారి యాత్ర విజయం సాధించిందని, ఇది దేశ ప్రజలు అందరూ విజయమని తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన నల్లబర్లీ పొగాకు కొనుగోలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్ నెలాఖరుకు నల్లబర్లీ పొగాకు కొనుగోలు పూర్తి కావాలని మార్క్ఫెడ్ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్లో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో పొగాకు, పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు శ్రమ వృధా కాకుండా మార్కెట్లో సమయానికి పంట కొనుగోలు జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
రైతు ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాణిజ్య కేంద్రాల్లో ఎటువంటి అవినీతి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించామని, రైతు శ్రేయస్సే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో నల్లబర్లి పొగాకును 80 మిలియన్ కిలోలు పండించడం జరిగిందని, ఇప్పటి వరకు 22 కంపెనీలు 40 మిలియన్ కిలోలు కొన్నారని, అదేవిధంగా 15 మిలియన్ కిలోలు ఏపీ మార్కెట్ ద్వారా కొనుగోలు జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 55 మిలియన్ కిలోలు కొనడంతో ఇంకా 20 మిలియన్ కిలోలు ప్రైవేట్ కంపెనీల వారు అత్యవసరంగా ఈ నెల చివరిలోగా కొనాలని ఆదేశించారు. మిగిలిన 5 కిలోలు మార్కెట్ కొనుగోలు చేస్తుందన్నారు. అక్టోబర్ 1 నాటికి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తగిన చర్యలు చేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లను హెచ్చరించారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్కు సంబంధించి రెవెన్యూ అధికారులతో ఆయన రెవెన్యూ సమస్యలపై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. లేదంటే భవిష్యత్తులోనైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. వీఆర్ఓ స్థాయి సమస్యలు సక్రమంగా రిపోర్టులు అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఉన్న భూ సమస్యలు, కోర్టు కేసులు, గ్రీవెన్స్, సర్వే, సర్టిఫికేట్ల జారీ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్ జి జయదేవి తదితరులు పాల్గొన్నారు. రాపాక గ్రామంలో నీటి సమస్యపై ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. రాపాక గ్రామానికి 1,16,00,000 రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా పనులను ప్రారంభించి ఇంటింటికి పైప్ లైన్ ద్వారా తాగునీటిని అందజేశారు. అలాగే ఎస్సీ కాలనీకి రాక్ ఏరియా ఉన్న ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ కట్టించి త్రాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తున్నారని శ్రీ నవ్యాంధ్ర సొండికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెమ్మలపురి కోటేశ్వర చౌదరి అన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ విధానంలో సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారని, చెప్పిన కొద్ది రోజుల్లో నిత్యావసర సరుకులు, ఆటోమొబైల్ రంగం, విద్యారంగంలో జీఎస్టీపై మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. అనగారిన బడుగు బలహీన వర్గాలకు జీఎస్టీ ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నదే నరేంద్ర మోదీ ఆలోచన అని, దానికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నడుచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతబద్ధీకరణ మాత్రమే కాదని, పేద మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించేలా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండడం ఎంతో ముదావహం అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు మన్నం ప్రసాద్ సంస్మరణ సభకు సంబంధించిన కరపత్రంను కేఎన్పిఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎన్పిఎస్ జిల్లా అధ్యక్షులు బెలమర ప్రభాకర్ మాట్లాడుతూ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మన్నం ప్రసాద్ సంస్మరణ సభ ఒంగోలులో సెప్టెంబర్ 10న జరగనుందని తెలిపారు. 20 ఏళ్ల క్రితం అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నల్లమల నల్లత్రాచుల పేరుతో తన ఆఫీసులోనే అతి కిరాతకంగా హత్య చేశారని వప్పారు. ఆకలి అంటరానితరం లేని సమాజం కోసం అహర్నిశలు కృషి చేసిన మన్నం ప్రసాద్ ఆశయ సాధనం కోసం నిరంతరం పని చేస్తామని తెలిపారు. ప్రస్తుతం దళిత పీడిత వర్గాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు అనపన్న షణ్ముఖరావు, డిటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోత ధర్మారావు, విజయారావు, భూషణ్ రావు, రాము, రాజు, హేమసుందర్రావు, హరీష్, మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాలు సనాతన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నగరంలోని చిన్న బజార్ రోడ్లోని దూదివారి కోవెల వెంకటేశ్వర స్వామి ఆలయం, కొన్నా వీధి భీమేశ్వరాలయం, తుమ్మ వీధి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో నూతనంగా నియమించిన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. దేవాలయాలు, పురాతన నిర్మాణాలు, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలిచే ఆలయాలను రక్షించుకోవడం పాలక మండలి సభ్యుల ప్రధాన బాధ్యత అని సూచించారు. అలాగే దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పూర్వం ఆలయాలు లలిత కళలకు నిలయాలుగా నిలిచాయని, సనాతన ధర్మ పరిరక్షణలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నేటి ఆధునిక యుగంలో మానసిక ఒత్తిడిని జయించాలంటే ఆలయ సందర్శన అవసరం అని, భక్తి మార్గంలో నడిచేవారు క్రమశిక్షణతో మెలుగుతారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ అధికారి పాలక మండలి సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు జాతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు.
శ్రీకాకుళం నగరంలో రైతు బజార్ జంక్షన్లో హారికా ప్రసాద్ సారథ్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న హారికా ప్రసాద్ ధన్యులు అని కొనియాడారు. గడిచిన 10 ఏళ్లుగా భారీ వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తూ రైతు బజార్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపుతున్నారని అన్నారు. ఈ ఏడాది వారాహి అమ్మవారి ఒడిలో గణేష్ని పెట్టే సన్నివేశం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉందన్నారు. వింత వింత వినాయకులను ఏర్పాటు చేస్తూ జిల్లాకు వినూత్న రీతిలో గణేష్ ఉత్సవాలు జరిపించే ఘనత హారికా ప్రసాద్ దక్కించుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రభుత్వం అనేక పథకాలు, చట్టాలను అమలు చేస్తుందని ప్రతి అధికారికి, అంగన్వాడీ సిబ్బందికి ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలని జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ సాధికారిక అధికారి ఐ విమల తెలిపారు. గురువారం సంకల్ప్ పేరుతో 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ సాధికారిత అధికారి ఐ విమల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 1 స్టాప్ సెంటర్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, సఖీ నివాస్, శక్తి సదన్, 181 మహిళా హెల్ప్ లైన్, 1098 చైల్డ్ హెల్ప్ లైన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన వంటి పథకాలపై సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్, డీసీపీఓ, 1 స్టాప్ సెంటర్ సిబ్బంది, పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. మానవుని జీవన ప్రయాణం అనాగరికత నుండి నాగరికత వైపు సాగిన విధానంలో జ్ఞానం మూలమని, జ్ఞానం ప్రసాదించే గురువుల పాత్ర కీలకమని టీడీపీ నాయకులు అన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గత 3 సంవత్సరాల నుండి నియోజకవర్గంలోని ప్రతి ఉపాధ్యాయునికి సన్మానం చేయడం జరుగుతున్న క్రమంలో ఈరోజు చంపగల్లి వీధి స్కూల్ ఉపాధ్యాయులకు స్థానిక నాయకులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ వారి గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్, డీసీసీబీ మాజీ చైర్మన్ సింతు సుధాకర్, ఉమారుద్ర కోటేశ్వర స్వామి చైర్మన్ పాండ్రంకి దేవేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. 16 కేజీల గంజాయితో ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కాశీబొగ్గ సిఐ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు. A1 అరవింద్ ఆనంద్ బండిపై, A2 అవినాష్ రైతా, A3 మటిలాల్ లిమా కూడా గంజాయి బ్యాగ్ని పట్టుకుని వస్తూ పలాస రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద ఈ నెల 3వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు పోలీసులకు పట్టుబడినట్లు సిఐ తెలిపారు. వారిని పరిశీలించగా ఓడి 20C 3281 సిమెంట్ కలర్ యమహా FZS బండి, 2 బ్యాగులలో 8 కేజీల గంజాయి ప్యాకెట్లు, A1 A3ల 2 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, అలాగే 1580 రూపాయలు నగదు స్వాధీనపరుచుకున్నట్లు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది, శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవికాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది, దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుగుపడుతుంది, ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు,
సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.